అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇరసమండ గ్రామంలో బ్లౌట్ ఘటన తర్వాత నిన్న సాయంత్రం కలెక్టర్ కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చారు. గ్రామాలను వదిలివెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, పరిస్థితి అంతా కూడా అదుపులోకి వచ్చిందని నిన్న కలెక్టర్ చెప్పిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా మొన్న ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి గ్రామస్తులంతా కూడా తిరిగి ఇళ్ళకి చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ వాళ్ళ పనుల్లో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్. ఈ గ్రామానికి ఆనుకునే బ్లౌట్ అనేది జరిగింది. ప్రస్తుతం వాళ్ళ ఇళ్ళకి వచ్చి వాళ్ళంతా కూడా పిల్లల్ని స్కూల్ కూడా సిద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మనం చూసాం, నిన్న ఉదయం కూడా తలుపులకి తాళాలు వేసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అంతా కంట్రోల్ రావడంతో వాళ్ళ ఇళ్ళకి వచ్చారు. కొంతమంది ఉన్నారు ఇక్కడ స్థానికంగా, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా, ఎప్పుడు వచ్చారు మీరు? మొన్న మధ్యాహ్నం ఘటన జరిగిన రోజు ప్రాణాలు అరచేతులు పెట్టి అందరూ కూడా పారిపోయారు. ఇప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందని చెప్తున్నారు. ఎప్పుడు వచ్చారు ఇంటికి మీరు? మేము రాత్రి భయంగా వచ్చామండి. పిల్లలతో ఉన్నామండి. మగోళ్ళేమో దూరంగా ఉన్నారు. ఇంక ఏడుపు వచ్చేసిందండి. ఎలా పరిగెత్తాలా ఏంటి, పిల్లలేమో స్కూల్లోకి వెళ్ళిపోయారు, ఎలా ఇటు పరిగెత్తాలా అని కూడా భయంగా అనిపించి అలాగే ఇంక మగోళ్ళు అటు ఇటు అలాగే అక్కడ కనిమండపం గడకయ్యా తీసుకుని వెళ్ళారండి. ఎంత కదండి, ప్రాణాలు ఉన్న ఫలంగా వెళ్ళిపోయామండి. అలా ఏమీ కూడా పట్టుకుని వెళ్ళలేదు. ఏమో కదండి. ఇప్పుడు అంతా కంట్రోల్లోకి వచ్చిందని అధికారులు కలెక్టర్ చెప్తున్నారు కదా, ధైర్యంగా ఉన్నారా, ఏమైనా భయంగా ఉందా మీకు? ఇంకా భయంగా అనిపిస్తుందండి. మరేమో ఇప్పుడు కదండి, ఇంకా గ్యాస్లు అయ్యాయి, పొయ్యిలు అయ్యి వెలిగించుకుంటాకే భయంగా అనిపిస్తుందండి. ఇంకా వెళ్ళలేదండి పొయ్యిల కాడికి, గ్యాస్ల కాడికి అయ్యాను. గ్యాస్ వెలిగించాలంటే భయంగా ఉందా? భయంగా అనిపిస్తుందండి. ఏమో ఇప్పుడు కదండి, కొంతమంది వెలిగించుకోమంటున్నారు కానీ భయంగా మాకు వెళ్ళాలంటే మొన్న ఆందోళన చూసి అనిపించింది. ఏంటండి, మొగలు గుమ్మల సమయానికి ఇంటికి వాడు ఉంటారు కదండి, పిల్లలేమో స్కూల్ కాడ ఉండిపోయారు. అలాగలాగా ఇంకా పరుగుల కింద అలా పరిగెత్తేసాం. కదండి, ఏమో ఏంటా కదండి, గుమ్మని పిల్లలతోటి కదా. అదే అర్థమైంది. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. వీళ్ళంతా కూడా పిల్లల్ని స్కూల్కి సిద్ధం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా నిన్న ఉదయం వరకు కూడా తలుపులకు తాళాలు వేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి. ఏమంటే ఒకసారి ఇటండి, ఇప్పుడు అందరూ వచ్చేసారండి, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసాం. ఇప్పుడు ఏంటి అంటే ధైర్యంగా ఉండాలని చెప్పారు. అయితే లేదు కానీ భయంగానే ఉందండి, ఉండమన్నారు ఇంటి దగ్గర భయంగానే ఉన్నదండి. ఈ టైం ఎలా ఉంటుంది ఏంటంటే భయంగానే ఉన్నదండి. రాత్రి ఇక్కడ ఉన్నాం కానీ చాలా భయంగా ఉన్నది. ఓకే, మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. పిల్లల్ని కూడా స్కూల్కి సిద్ధం చేస్తున్నారు. అమ్మా, ఏంటి ఎప్పుడు వచ్చారు మీరు ఇంటికి? కొన్ని నిమిషం, ఎప్పుడు వచ్చారమ్మా? ఇప్పుడు వచ్చారా? రాత్రి అంతా 2 రోజులు అక్కడే ఉన్నారా? చాలా భయంగా వేసిందండి. భయంగా ఉందా? చాలా భయం వేసిందండి. ఆ కంగారుగా ఉన్నప్పుడు వెళ్ళిపోయాం. చెప్పండి మీద చెప్పండి. చాలా భయం వేసిందండి. పిల్లలతో అయ్యానండి, మరి ఏడుపు వచ్చేసింది. అప్పటి నుంచి నా పరంగా పరిగెట్టేసామండి. ఇప్పుడు అంటే ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్నారు కదా, పక్కనేమో బ్లౌట్ ఇంకా మంటలు వస్తున్నాయి, ఇంకా భయంగా ఉందా? మీకు ఏమన్నా భయం తగ్గిందా? కంగారుగానే ఉంది. ఇప్పుడు భయం వేసి విప్పేసి వెళ్ళామని గ్యాస్ ఇప్పుడు బిగించమన్నాను మా మాయ గారిని. గ్యాస్ తీసేసి వెళ్ళారా? తీసేసి వెళ్ళారు. మరి వంట చేసుకోవాలిగా, చేసుకోవాలి. ఏమో చేసుకుంటా వెళ్ళాలనిపించలేదండి. అసలు తినపోనా పర్లేదు అన్నట్టుగా అనిపిస్తుందండి. ఏమో అండి, ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. అధికారులు చెప్తున్నారండి వెళ్ళమని, కానీ మాకైతే వెళ్ళడానికి భయపడిపోతున్నాం. పొయ్యి దగ్గరికి కానీ గ్యాస్ దగ్గరికి కానీ భయపడిపోతున్నామండి. మరేమో ఎప్పుడు తగ్గుతుందో ఏం ఆందోళన తెలియదండి అసలు. పాప కూడా ఉంది, స్కూల్కి వెళ్తున్నాం. పాప మొన్న ఎప్పుడు తెలిసింది? నాకు స్కూల్ నుంచి వచ్చాక తెలుసు. మధ్యాహ్నం వచ్చిన తర్వాత సాయంత్రం వచ్చింది. వెళ్ళిపోయి అప్పుడు మేము వాళ్ళతో పాటు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నారా? మలికిపురం అన్నాను. ఇప్పుడు ఏంటి మరి, ఇప్పుడు మీకు టెన్షన్ తగ్గిందా? మీకు తగ్గలేదు. ఓకే, ఇది అంటే ఇక్కడ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చెబుతున్నది ఒకటే, ఇంకా టెన్షన్ భయం ఉంది. ఎందుకంటే జనరల్గా మహిళలు వంట చేసుకోవాలంటే గ్యాస్ ఆన్ చేయాలి, కానీ గ్యాస్ దగ్గరికి వెళ్తే
ప్రమాదం పొంచి వస్తుందన్న భయంతో వాళ్ళు ఇంకా ఉన్నారు. పక్కన ఇంకా బ్లోఅవుట్ అనేది కంట్రోల్ రాకపోవడంతో అధికారులు మాత్రం ధైర్యంగా ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నప్పటికీ వాళ్ళలో మాత్రం ఇంకా అలజడి టెన్షన్ అయితే తగ్గలేదు. అటువైపున షాప్స్ కూడా ఓపెన్ చేశారు. యథావిధిగా షాప్స్ నిన్నంతా కూడా క్లోజ్ అయ్యి మొన్న మధ్య నుంచి కూడా క్లోజ్ అయ్యి ఉన్నాయి. ప్రస్తుతానికి షాపులు కూడా ఓపెన్ చేసి వాళ్ళు షాపులు నిర్వహిస్తున్నారు. ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళు నిన్న షాపు కూడా క్లోజ్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు. అమ్మా, ఎప్పుడు వచ్చారు మీరు? మేము రాత్రి వచ్చామండి. రాత్రి వచ్చారా? అధికారులు చెప్పిన తర్వాత వచ్చారా? చెప్పలేదండి, పర్వాలేదు అన్నారని మేమే వచ్చామండి. వచ్చారు. ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఆల్రెడీ అక్కడ మంటలు ఇంకా తగ్గలేదు, అధికారులు మాత్రం ధైర్యంగా ఉండాలి, ఇబ్బంది లేదని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఇంకా భయంగానే ఉందండి. కాకపోతే పర్వాలేదని చెప్పారని చెప్పేసి వచ్చాము. గ్యాస్లు అవి కూడా ఇంకా వెలిగించొద్దని అంటున్నారు. ప్రస్తుతానికి ఎలా నడుస్తుంది? గ్యాస్లు పొయ్యిలు వెలిగించొద్దని, పొయ్యిలు అవి ఇంకా వెలిగించొద్దని చెప్పారంటండి. టిఫిన్లు కూడా ఎవరో స్పాన్సర్ చేసి ఇచ్చారు ఇప్పుడు. అయితే అవి తిన్నామండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే. భోజనాలు కూడా ఇస్తామని చెప్పారా? భోజనాలు అని ఏం చెప్పలేదు కానీ ఇప్పుడు మటుకు టిఫిన్లు జరిగినాయండి. దానిలో వండుకోవచ్చు అంటే కనుక వండేసుకుంటామండి. అంటే ఇంతకుముందు వాళ్ళ మహిళలు చెప్పారు గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుందని. అవునండి, అంటే ఇంకా ఇబ్బంది అని అంటున్నారని భయం వేస్తుందండి గ్యాస్ దగ్గరికి వెళ్ళడానికి. దాని గురించి ఇక్కడ కొంతమంది స్పాన్సర్ చేస్తా టిఫిన్లు ఇచ్చారండి, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇది అంటే పూర్తి స్థాయిలో ఇంకా వాళ్ళలో భయం అయితే తగ్గలేదు. షాపులు అయితే ఓపెన్ చేశారు కానీ అధికారులు ఇంకా గ్యాస్ పొయ్యిలు వెలిగించొద్దు, ఇళ్లలో ఉన్న గ్యాస్ పొయ్యిలు వెలిగించొద్దని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో వాళ్ళు ఎవరు కూడా గ్యాస్ పొయ్యిలు కూడా వెలిగించట్లేదు. టిఫిన్ కూడా బయట నుంచి అందించడంతో వాళ్ళంతా టిఫిన్లు అయితే చేశారు. మధ్యాహ్నం తర్వాత ఏదైనా చెప్తే అప్పుడు గ్యాస్ పొయ్యిలు వెలిగించి వంట చేసుకుంటామని మహిళలంతా చెప్తున్నారు. సిచ్యువేషన్ అయితే కంట్రోల్లోకి వచ్చిందని అధికారులు, ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇరుసుమండ గ్రామ ప్రజల్లో ఉన్న భయాన్ని మాత్రం పోగొట్టలేకపోతున్నారు. ఎందుకంటే బ్లోఅవుట్ అనేది అక్కడ కంట్రోల్ కాలేదు కాబట్టి ఇంకా గ్యాస్ లీక్ ఏమైనా జరుగుతుందేమో, ఇంట్లో గ్యాస్ పై వెలిగిస్తే ఎలాంటి ప్రమాదం వస్తుందనే భయం మాత్రం వాళ్ళలో ఉంది. పూర్తి స్థాయిలో బ్లోఅవుట్ కంట్రోల్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళు అలజడి తగ్గే అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మొన్న ఆ స్థాయిలో పెద్ద ఎత్తున బ్లోఅవుట్ రావడం, భారీ శబ్దాలు రావడంతో వీళ్ళంతా వణికిపోయారు, భయపడిపోయారు. అలజడి, ఆ భయం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇళ్లలోకి వెళ్ళి, వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ పొయ్యి వెలిగించాలంటే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఇరసమండ గ్రామంలో ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, ఇరసమండ గ్రామం నుండి.